ఒక హిందువుకు లేఖ. భారతదేశపు పరాధీనత కారణము మరియు పరిష్కారము. గాంధీజీ పరిచయ వాక్యాలతో. రచన లియో టాల్స్టాయ్. ఇది ఏ లెటర్ టు ఏ హిందూ, ద సబ్జెక్షన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ కాజ్ అండ్ క్యూర్, విత్ అన్ ఇంట్రొడక్షన్ బై ఎంకే గాంధీ, బై లియో టాల్స్టాయ్ అనే ఇంగ్లీష్ రచనకు స్వేచ్ఛానువాదం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. గాంధీజీ ముందు మాట. కింద ప్రచురించినది టాల్స్టాయ్ ఫ్రీ హిందుస్థాన్ సంపాదకుడికి రష్యన్లో రాసిన ఉత్తరానికి అనువాదం. ఎన్నో చేతులు మారిన దాన్ని నా కోసం సంపాదించిన నా మిత్రుడు అది ప్రచురణార్హం అవునో కాదో ఒక టాల్స్టాయ్ అభిమానినైన నన్ను చెప్పమన్నాడు. నేను వెంటనే అంగీకరించి నేనే స్వయంగా గుజరాతీలో అనువదించి ప్రచురిస్తానని, తదుపరి ఆసక్తి ఉన్న మిగతా వారు కూడా వారి వారి భాషల్లోకి అనువదించుకోవచ్చునని చెప్పాను. నేను అందుకొన్నది టైప్ చేసిన ఉత్తరం. దాన్ని మూల రచయితకి తెలిపితే వారు అది తనదేనని ధృవీకరిస్తూ అది ప్రచురించేందుకు నాకు అనుమతిచ్చారు. నేనెవరినైతే చిరకాలంగా నా మార్గదర్శకునిగా భావిస్తూ వచ్చానో అట్టి గొప్ప గురువు అనుచరునిగా ఆ మహనీయుని ఉత్తరాన్ని, ముఖ్యంగా ఇప్పుడు నా చేతుల్లో నున్నదాన్ని ప్రచురించడం నాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నేను భావిస్తున్నాను. ప్రతి భారతీయుడు తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశభక్తిపూర్వక ఆకాంక్షలను కలిగి ఉంటాడన్నది వాస్తవం. అయితే ఆ ఆకాంక్ష ఏమిటన్న దానిమీద మనకి ఎంతమంది జాతీయవాదులున్నారో అన్ని రకాల అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా వాటిని సాధించడానికి అనుసరించవలసిన విధానాల విషయంలో. వాటిలో ఒకటి అందరూ ఆమోదించినది, తరతరాలుగా ఆదరణ పొందుతున్నది అయిన హింసా మార్గం. సర్ కర్జన్ వైలీ గారి హత్య దానికి ఒక అతి నీచమైన, హేయమైన ఉదాహరణ. నిరంకుశ ప్రభుత్వాలను గద్దెదింపి సంస్కరణలు తీసుకొచ్చేందుకు హింసా మార్గానికి ప్రత్యామ్నాయంగా చెడును ప్రతిఘటించకపోవడం అనే మార్గాన్ని అనుసరించడానికే టాల్స్టాయ్ తన జీవితాన్ని అంకితం చేశారు. హింస ద్వారా ద్వేషించడం అన్న విధానాన్ని ఓరిమితో బాధను సహించడం ద్వారా ప్రేమించడం అనే విధానం ద్వారా ఎదుర్కొన్నారు. ప్రేమ యొక్క ఈ దివ్య సూత్రానికి ఏ మినహాయింపులను అతడివ్వలేదు. మానవాళి ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారంగా దీనినే అతడు అనుసరించారు. పాశ్చాత్య ప్రపంచంలోనే అత్యంత స్పష్టత కలిగిన ఆలోచనాపరుడు, ఒక సైనికునిగా హింస ఏమి చేయగలదో తెలిసిన వ్యక్తి అయిన టాల్స్టాయ్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర సూత్రాలనే తప్పుడు పేరున్న విధానాలను గ్రుడ్డిగా అనుసరించే జపాన్ దేశ పోకడలను ఖండిస్తూ ఆ దేశం ఒక ఘోర విపత్తు దిశగా పయనిస్తోందని భయపడుతున్నారంటే మనమందరం ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాలి. ఆంగ్లేయ పాలన పట్ల ఉన్న అసహనంతో మనం గాని ఒక ఉపద్రవాన్ని మార్చి అంతకంటే ఘోరమైన మరొకదాన్ని తెచ్చుకోవడం లేదు కదా అని. ప్రపంచంలోని అన్ని ధర్మాలను సంరక్షించే పవిత్ర భారత భూమి మీద నాగరికత పేరుతో తుపాకీ ఫ్యాక్టరీలను, యూరోప్ అంతటా మనుషులను బానిసలుగా మార్చి మానవ కుటుంబ సాంప్రదాయాల మధుర భావనలను చిదిమివేసిన ద్వేషపూరిత పారిశ్రామికీకరణను కనుక అనుసరిస్తే మనది మరేదైనా కావచ్చుగాని జాతీయత కలిగిన భరతభూమి మాత్రం కాజాలదు. ఆంగ్లేయ పాలన ఇక్కడ వద్దనుకుంటే మనం తగు మూల్యం చెల్లించాలి అంటారు టాల్స్టాయ్. న్యాయాలయాల, పన్ను వసూళ్ల, మరీ ముఖ్యంగా సైనికుల హింసాత్మక విధానాల్లోని చెడును ప్రతిఘటించకుండా, అదే సమయంలో మీరు కూడా చెడు ఆచరించకుండా ఉన్నట్లయితే ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేయలేరు అని ఆవేశపూరితంగా ప్రకటిస్తారు యస్నయా పోల్యానా అనబడే ఆ ఋషి. ఒక వ్యాపార సంస్థ 20 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని బానిసను చేసింది. మనస్థితి సరిగ్గా ఉన్న ఎవరితో ఈ విషయం చెప్పినా అతనికి ఈ మాటల భావం అర్థం కాదు. లేకుంటే ఏమిటి, 30,000 మంది ఆట్టే బలసంపన్నులు కారు, బలహీనులు, సామాన్యులు, 20 కోట్ల మంది చురుకైన వారు, తెలివైన వారు, సమర్థులు, స్వేచ్ఛాభిలాషులు అయిన వారిని వశపరుచుకోవడమా? ఆ అంకెలు చెప్పడం లేదు ఈ బానిసత్వం ఆంగ్లేయులు రుద్దినది కాదని,
భారతీయులే దానిని కొని తెచ్చుకున్నారని అని అతడన్న ఈ మాటలలోని సత్యాన్ని ఎవరు ప్రశ్నించగలరు చెప్పండి? టాల్స్టాయ్ మాటలను అన్నింటినీ అంగీకరించనక్కర్లేదు. అతడు ఉదహరించిన కొన్ని విషయాలు వాస్తవ దూరాలు కూడాను. అయితే ప్రస్తుత వ్యవస్థలోని లొసుగుల గురించిన సత్యాన్ని గ్రహించడానికి, ఇంకా దేహంపైన ఆత్మ యొక్క ఇంకా విచక్షణారహిత ఆవేశ కావేశాలను రగిలించడం ద్వారా ప్రజ్వలించిన దుష్ట పశు ప్రవృత్తులపైన ఆత్మలక్షణమే అయిన ప్రేమ యొక్క ప్రబలమైన శక్తిని గురించిన అవగాహన రావడానికి అతని మాటలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. టాల్స్టాయ్ తన లేఖలో ప్రవచించిన దాంట్లో కొత్త విషయమేమీ లేదన్నది నిర్వివాదాంశం. కాని ఒక ప్రాచీన సత్యాన్ని అతడు ఆవిష్కరించిన విధానం మాత్రం అత్యంత మనోహరంగా మదిలోనికి చొచ్చుకుపోతుంది. అతని తర్కం అభేద్యం. అన్నిటికన్నా మిన్నగా తను ఉపదేశించేదే తూచా తప్పకుండా ఆచరించేందుకు అతడు నిరంతరంగా పాటుపడతాడు. నచ్చ చెప్పేందుకే ఉపదేశిస్తాడు. నిజాయితీ చిత్తశుద్ధి కలవాడు. మన సావధానతను శాసించ సమర్థుడు. నవంబర్ 19, 1909 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ప్రథమ ప్రకరణము. శాశ్వతమై ఉండేది ఒక్కటే, జనులు దానిని వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఇది వేదవాక్యము. భగవంతుడనగా ప్రేమయే. ప్రేమకు కట్టుబడి ఉండువాడు భగవంతునిలో స్థిరంగా ఉంటాడు. భగవంతుడు అతనిలో స్థిరంగా ఉంటాడు. ఇది జాన్ వాక్యము. భగవంతుడే పరిపూర్ణుడు. మనమంతా అందులోని భాగాలం. వేదబోధకు స్వామి వివేకానందుల వ్యాఖ్యానం. అయోమయానికి, అణగారని వాంఛలకు ఆలవాలమైన భౌతిక ప్రపంచంలో శాంతిని విశ్రాంతిని అన్వేషించుకుంటూ పోతే మీరు నా నుంచి దూరమై జీవితారణ్యపు కంకరదారులలో ఈడ్చివేయబడతారు. అందలి చెట్ల వేర్ల చిక్కుల్లో పడుతూ లేస్తూ మీ జీవనయానం ఉందంటే మీరు నేను చెప్పిన మార్గాన్ని అనుసరించి పోవడం లేదని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ కొరకు నేను వేసిన బాట చదునైనది, మృదువైనది, మనోహరమైన పూలు పరచినదీను. మీరు అనుసరించి చకచకా నడిచిపోయేందుకు ఒక ప్రకాశవంతమైన దీపాన్ని కూడా మీ ముందుంచాను. ఇది శ్రీకృష్ణుని వాక్యము. మీ ఉత్తరం, దాంతోపాటు పంపిన మీ పత్రిక 2 సంచికలు నాకు అందాయి. 2 నాకు ఎంతో ఆసక్తి కలిగించాయి. అధిక సంఖ్యాకులను అల్పసంఖ్యాకులు అణిచివేయడం, తత్ఫలితంగా నైతిక పతనం సంభవించడం అనేది నా బుర్రను తొలిచివేసే అంశం. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలైతే మరీను. సాధారణంగా ఈ విషయం గురించి, ఇంకా ముఖ్యంగా మీరు మీ ఉత్తరంలోనూ పత్రికలోనూ రాసినట్టు ఇప్పుడు చోటు చేసుకుంటూ ఇంకా పెరుగుతూ పోయే అనర్థాలకు గల మూల కారణం గురించి నా ఆలోచనలను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. పీడకులు, పీడితులు ఒకే జాతివారైనా లేక భారతదేశంలోనూ కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న విధంగా పీడకులు బయటవారైనా, అధిక సంఖ్యలోని శ్రమజీవులు వారు పడే కష్టాన్ని, వారి జీవితాలను అల్పసంఖ్యగల బద్ధకస్తులకు దాసోహమంటూ అర్పించుకోవడం అన్ని చోట్ల సమానమే. ఈ వైపరీత్యం భారతదేశంలో మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. ఎందుకంటే శారీరకంగానూ మానసికంగానూ కూడా ఎంతో శక్తి సంపన్నులు అయిన 20 కోట్ల మంది, తమకు కొత్తవారు, ఆలోచనలలో బొత్తిగా సారూప్యం లేనివారు, పైగా ధార్మిక నైతికతలలో తమకంటే ఎన్నో రెట్లు కింది స్థాయిలో ఉన్న ఒక చిన్న గుంపు గుప్పిట్లో బందీలుగా పడి ఉన్నారు. మీ లేఖ, ఫ్రీ హిందుస్థాన్ పత్రికలోని వ్యాసాలు, ఇంకా అమితాసక్తిని కలిగించే వివేకానందులు మరియు ఇతర హిందూ స్వాముల రచనల ద్వారా నేను తెలుసుకున్నదేమంటే, ఇప్పటి కాలంలో అన్ని దేశాలను పట్టి పీడించే రుగ్మతలకు ప్రధాన కారణం జీవిత పరమార్థాన్ని ప్రబోధించి మానవాళికి నడవడిని నిర్దేశిస్తూ తద్వారా నాగరికత ముసుగులో వెల్లువెత్తుతున్న కుహనా ధర్మాల, కుహనా వైజ్ఞానిక శాస్త్రాల డోలాయమాన బోధలు, వాటి నుంచి సూత్రీకరించబడ్డ అనైతిక సిద్ధాంతాలను సమూలంగా నిర్మూలించే హేతుబద్ధమైన ధార్మిక బోధనలు లేకపోవడమేనని. భారత ప్రజలు అనూచానంగా విశ్వసిస్తూ వస్తున్న ధార్మిక బోధనలకి మీ జనసామాన్యం
నాయకులుగా ఎన్నుకున్న చాలా మంది ఎటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వడం లేదని, వారు భరిస్తున్న అణచివేత నుండి ప్రజలను విముక్తులను చేయడానికి ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న పాశ్చాత్య దేశాల అధార్మిక అనైతిక వ్యవస్థలను తప్ప ఇంకో మార్గం దేనిని వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరని మీ లేఖ, ఫ్రీ హిందుస్థాన్లోని వ్యాసాలు, ఇతర రాజకీయ సాహిత్యం తెలియపరుస్తున్నాయి. అయినా ఆంగ్లేయుల పెత్తనం కింద భారతీయుల బానిసత్వానికి కారణం అదొక్కటే అని చెప్పను గాని, ప్రధానమైనది మాత్రం జపాన్, ఇంగ్లాండ్, అమెరికాల వంటి ప్రాచ్య పాశ్చాత్య దేశాలన్నింటిలోలాగే ఇక్కడా మృగ్యమైపోయిన ధార్మిక చైతన్యం, దేశ ప్రజకంతకు అది నిర్దేశించే నడవడి. రెండో ప్రకరణం. సదా బాహ్య దృష్టి కలిగి కిందు మీదులా కుడి ఎడమలా కలవరపాటు ఆవరించిన జనులారా, మీరు విధేయతను, పసివారి వలె నిష్కళంకులై కపటమెరుగని హర్షోల్లాసాలను కలిగియుండని ఎడల మీరు మీకు ఎన్నడూ సమాధానం దొరకని ప్రశ్నార్థకంగా ఉండిపోతారు. అప్పుడు మీరు అంతర్ముఖులై నన్ను మీలో కనుగొన్నట్లయితే మీరు లోకాల నేలగలరు. శ్రేష్టమైన అంతఃప్రపంచంలో నుంచి సామాన్యమైన బహిప్రపంచాన్ని వీక్షించు మీరు వ్యక్తములగు సకల భూతముల పట్ల అనుగ్రహ దృష్టి కలిగి సర్వకాలములు సకలావస్థలు యుక్తముగను విశ్వన్యాయానుగుణముగను ఉన్నట్లు గ్రహించి శాంతినందగలరు. ఇది శ్రీకృష్ణుని వాక్యము. నా ఆలోచనలు ఇంకా మీకు స్పష్టం కావాలంటే నేను ఇంకా బాగా వెనక్కి వెళ్ళాలి. జనులు లక్షల సంవత్సరాల క్రితం, కనీసం 10,000 సంవత్సరాల క్రితం ఎలా బతికారా అన్నది మనం తెలుసుకోవద్దు, తెలుసుకోలేము. ఇంకా చెప్పాలంటే తెలుసుకోనవసరం లేదు. కానీ మానవజాతి పరిణామం పట్ల మన జ్ఞాపకము, జ్ఞానము అనుమతించినంత వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజలెప్పుడూ కుటుంబమనో, తెగ అనో, దేశమనో ప్రత్యేకమైన గుంపులను ఏర్పరచుకుని అట్టి అమరిక స్థిరంగా ఉండేందుకు అందులోని ఒకరి లేదా కొద్దిమంది ఆధిపత్యానికి ఇచ్ఛాపూర్వకంగానూ అణకువతోనూ దాసోహమంటూ జీవిస్తూ వచ్చారు. అప్పటి పరిస్థితుల్లోనూ వ్యక్తిత్వాల్లోనూ ఎటువంటి వైరుధ్యాలున్నప్పటికీ ఈ రకమైన సంబంధాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. మన ఎరికెలోనున్న ఏ జనసంఘాల్లోనైనా పాలకులు, పాలితులు కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేందుకు మనం ఎంత వెనక్కి చూసుకుంటే ఈ అమరిక అంత అత్యవసరమై ఉండేది. ఎక్కడైనా ఇంతే. అయితే బహిరంగంగా ఇట్టి జీవన విధానం శతాబ్దాలుగా పరిఢవిల్లుతూ ఇంకా అలాగే కొనసాగుతున్నప్పటికీ చాలా కాలంగా, అంటే మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ నిర్బంధ జీవనం మధ్య ఒకే ఒక ఆలోచన వివిధ దేశాల నుండి నిరంతరంగా ఉదయిస్తోంది. అదేమంటే సకల జీవరాశులకు జీవాన్నిచ్చే ఒక ఆధ్యాత్మికాంశం ప్రతి వ్యక్తి నుండి వ్యక్తమవుతూ తన స్వస్వభావమైన ప్రేమ ద్వారా తనతో సారూప్యం కలిగిన దేనితోనైనా ఐక్యమయ్యేందుకు పాటుపడుతుంది. ఈ ఆలోచన పరిపూర్ణత మరియు స్పష్టతలలోని వ్యత్యాసాలతో విభిన్న రూపాల్లో, వివిధ సందర్భాల్లో బహిర్గతమైంది. బ్రాహ్మణవాదం, యూదీయం, పార్సీ మతం, బౌద్ధం, టావో మతం, కన్ఫ్యూషియన్ మతం మరియు గ్రీకు, రోమన్ ఋషులు రచించిన అనేక రచనల్లోనూ, ఇంకా క్రైస్తవ, మహమ్మదీయ మతాల్లో కూడా అది ప్రస్తావించబడింది. దేశకాలాలతో నిమిత్తం లేని దాని ఉనికి, అది మానవ స్వభావంలో అంతర్భాగమని, సకల మానవాళికి వర్తించే పరమసత్యాన్ని తనలో ఇముడ్చుకున్నదని మనకు తెలియజేస్తుంది. అయితే సమాజంలోని మిగతా వారిని నిరోధించడం వల్లనే సమాజాన్ని తాము కలిపి ఉంచగలమని విశ్వసించే కొందరికి మాత్రమే ఈ సత్యం బోధించబడడం వల్ల ఇప్పటి సమాజాన్ని వారు ఉంచిన స్థితిలో అది అనుసరణీయం కాదేమోనని వారు అనుకుంటున్నారు. పైగా అది మొదట ముక్కలుగానూ అస్పష్టంగానూ వ్యక్తీకరించబడడం వల్ల ప్రజలకు దాని ఉనికి విషయంలో ఏ ఆక్షేపణ లేకపోయినా వారి జీవన మార్గదర్శక సూత్రంగా మాత్రం వారు దానిని స్వీకరించలేకపోతున్నారు. ఇంకా సమాజంలో సత్య ప్రకటనకు ఎప్పుడూ ఒకే ఒక విధమైన అడ్డంకి ఏమిటంటే, అధికారంలో ఉన్నవారు దానివల్ల తమ ఆధిపత్యం పోతుందని, కావాలనే లేక కొన్ని సందర్భాల్లో తమకు తెలియకుండానే తమ వివరణలతోనూ దానికి పూర్తి అపరిచితమైన కొత్త చేర్పులతోనూ దానిని అన్ని విధాలా భ్రష్టు పట్టించడమే కాకుండా
హింసా మార్గం ద్వారా దానిని వ్యతిరేకిస్తూ కూడా వచ్చారు. ఈ విధంగా మనిషి జీవితం తన ఉనికికి ఆధారభూతమై ప్రేమ రూపంలో వ్యక్తమవుతూ మనిషికి సహజ స్వభావమైన ఆధ్యాత్మికాంశపు మార్గదర్శనంలో నడవాలనే పరమ సత్యం అతని మదిలో ప్రవేశం పొందేందుకు తెలిసో తెలియకో జరిగిన దాని ప్రకటనలోని అస్పష్టతలు అవకతవకలతోనే కాక పాలకులు దానికి విరుద్ధంగా తాము రూపొందించిన ధర్మసూత్రాలను ప్రజల మీద రుద్దేందుకు విధించిన పీడనలు దండనల హింసతో కూడా సంఘర్షించాల్సి వస్తోంది. దాని గురించిన స్పష్టమైన అవగాహన రాకుండానే సత్యానికి అడ్డంకులు వక్రీకరణలు ప్రతి చోట ఎదురయ్యాయి. కన్ఫ్యూషియన్ మతంలోనూ, టావో మతంలోనూ, బౌద్ధంలోనూ, క్రైస్తవంలోనూ, మహమ్మదీయంలోనూ, మీ బ్రాహ్మణ మతంలోనూ కూడా. మూడవ ప్రకరణం. నా చేయి ప్రేమ బీజాలను స్వీకరించాలనుకునే వారికి అందరికీ అందేలా అన్ని దశలలోనూ వెదజల్లింది. నా బిడ్డలందరిపైన అనుగ్రహ కటాక్షం ప్రసరించబడ్డా వారి అంధత్వం వలన అది వారు చూడలేకపోతున్నారు. బహు కొద్దిమంది మాత్రమే వారి పాదాల ముందు విస్తారంగా పరచబడ్డ కానుకలను అందుకొనగలుగుతున్నారు. ఎంతో మంది మొండితనము అవిధేయతలతో తమ కళ్లను ఆ బహుమానాల మీద నుంచి మరల్చి మళ్లీ వాటి కోసమే ఏడుస్తూ అవి తమకు లేకపోయాయని నెత్తి కొట్టుకుంటున్నారు. వారిలో చాలామంది పట్టుబట్టి మరీ నా బహుమతులను నిరాకరించడమే కాక వారి అస్తిత్వానికి మూల కారణము సకల శ్రేయములకు మూలాధారమైన నన్ను కూడా తిరస్కరిస్తున్నారు. ఇది శ్రీకృష్ణుని వాక్యము. ప్రపంచపు కష్టాల నుంచి దుఃఖాల నుంచి ఒకంత దృష్టిని మరల్చి నీ జీవితానికి సౌందర్యాన్ని చురుకును ఇయ్యగల ప్రేమోత్సాహాలను నీకు అనుగ్రహిస్తున్నాను. ప్రేమే ఆత్మ యొక్క ప్రకాశం. ప్రేమ కలిగిన చోట తృప్తి, శాంతి ఉంటాయి. అవి రెండు ఉన్న చోట వాని మధ్య నేను కూడా కొలువై ఉంటాను. ఇది శ్రీకృష్ణుని వాక్యము. ఇతరుల ఇష్టాయిష్టాలను లెక్క చెయ్యని ఎడల తమకు సకల సిద్ధులు లభించే అవకాశం ఉన్నప్పటికీ పాపరహితులు మాత్రం అది లక్ష్య పెట్టక ఏ ఒక్క ప్రాణికి దుఃఖం కలిగించకూడదను జీవిత లక్ష్యాన్ని కలిగి ఉంటారు. పాపరహితుల నిష్కళంకుల జీవిత లక్ష్యం తమకు కీడొనరించిన వారికి కూడా మేలొనరించుటయే. అకారణంగా తనను ద్వేషించు వారికైనా సరే అపకారము ఒనరించినవాడు చివరికి అతిక్రమించరాని దుఃఖం పొందుతాడు. దుశ్చర్యలు ఒనరించువారికి సరియైన శిక్ష వారిని క్షమించి వారి పట్ల దయచూపడం ద్వారా వారిని సిగ్గుపడేటట్లు చేయడమే. తన అవసరాలతో సమానంగా తన పొరుగువాని అవసరాలను కూడా తీర్పలేనివాడు ఎంత గొప్ప జ్ఞాన సంపన్నుడైన ఏమి వినియోగం. ప్రాతకాలంలో ఒరులకు చెడు ఒనరించాలని సంకల్పిస్తే సాయంకాలానికి ఆ చెడు తన ఒడిలోకే చేరుతుంది. ఇవన్నీ హిందూ కురల్ వాక్యాలు. ఎల్లెడలా ఇదే ధోరణి. ప్రేమ అత్యున్నత నైతికతను ప్రతిబింబిస్తుందన్న సత్యం ఎక్కడా నిరాకరించబడలేదు, ఖండించబడలేదు. అయినా ఈ పరమ సత్యాన్ని దాని వక్రభాష్యాలతోనే సదా కలగా పులగంగా కలిపి చెప్పడం వలన ఈనాటికి అది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకు మాత్రం పరిమితమైంది. ఈ అత్యుత్తమ నైతిక వర్తనం వ్యక్తిగత కుటుంబ జీవనానికే పనికి వచ్చేదని, అదే జనసంఘాన్ని నియంత్రించే రాజనీతిలో మాత్రం అల్పసంఖ్యాకులైన దుష్టుల బారి నుండి అధిక సంఖ్యలోని జనబాహుళ్యాన్ని రక్షించేందుకు ఖైదులు, మరణదండనలు, యుద్ధాలు వంటి అన్ని రకాల హింసా మార్గాలను అవలంబించవచ్చని బోధిస్తూ వచ్చారు. ఆ మార్గాలు ప్రేమ సూత్రానికి బద్ధ వ్యతిరేకమైనవైనా ఎప్పుడైతే కొందరు మిగతా వారందరి క్షేమం కోసమని చెప్పి తప్పు చేసిన వారిని అన్ని రకాల హింసా మార్గాలను ఉపయోగించి శిక్షించాలని నిర్ణయించుకుంటారో, ఆ విధంగా హింసకు గురైన వారు కూడా అటువంటి నిర్ణయానికే వచ్చి తమను హింసించిన వారికి అదే తరహా సత్కారం చేద్దామని ఎదురు చూస్తుంటారన్నది
ప్రపంచ జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా అర్థమయ్యేదే కదా. దీనిని దృష్టిలో నుంచుకునే బ్రాహ్మణ మతం, బౌద్ధమతం, అన్నిటికన్నా మిన్నగా క్రైస్తవం పదే పదే ప్రేమ సిద్ధాంతాన్ని పెడదారి పట్టించే చెడుకు చెడు అనే సూత్రాన్ని నిరసిస్తూ బాధలను, అవహేళనలను, ఇంకా అన్ని రకాల హింసను మౌనంగా భరించమని, ప్రేమ యొక్క మహత్తును సర్వదా స్థిరపరుస్తూ ఉన్నా ప్రజలు మాత్రం మానవాళిని సక్రమ మార్గంలో ముందుకు తీసుకుపోయి వారి మధ్యగల అసమానతలను తొలగించే ప్రేమధర్మాన్ని విస్మరించి దానికి విరుద్ధంగా చెడును ప్రతిఘటించడానికి హింసా మార్గాన్నే ఎన్నుకున్నారు. చాలా కాలం పాటు ప్రజలు ఈ స్పష్టమైన వైరుధ్యాన్ని గమనించక అందులోనే జీవిస్తూ వచ్చారు. కాని ఇప్పుడు దేశ విదేశాలలోని ఆలోచనా పరులకు ఈ వైరుధ్యపు నిదర్శనాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇంకా మనిషి సహజ స్వభావం సాటివారికి సహాయపడడం, ప్రేమించడమేనని, హింసించి చంపేయడం కాదనే అతి సాధారణ సత్యం మరింత తేటతెల్లమవడం వల్ల ఆ పరమసత్యాన్ని వక్రీకరించేందుకు చేసిన అసంబద్ధ సిద్ధాంతాలను నమ్మేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. పూర్వకాలంలో హింసను సమర్థించి తద్వారా ప్రేమసూత్రాన్ని అతిక్రమించేందుకు జార్లు, సుల్తానులు, రాజులు, షాలు, ఇంకా ఇతర రాజ్యాధినేతలైన పాలకులకు భగవంతుడు మానవాతీత శక్తులను ఒసగుతాడనే ప్రచారం ప్రధానంగా చేసేవారు. అయితే మానవజాతి మనుగడ దీర్ఘమవుతున్న కొద్దీ ఈ దేవదత్త శక్తుల పట్ల, పాలకులకు అవి ఉంటాయనే విశ్వాసం పట్ల నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఈ విశ్వాసం ఒకేసారి ఒకే తీరులో క్రైస్తవ, బ్రాహ్మణ, బౌద్ధ, కన్ఫ్యూషియన్ మత విశ్వాసులలో కృషించిపోతూ ఈ మధ్యకాలంలో మనిషి తర్క ధార్మిక జ్ఞానాల ముందు నిలవలేనంత క్షీణదశకు చేరుకుంది. తమ అభీష్టానికి, నైతిక విశ్వాసాలకు వ్యతిరేకంగా నడవాల్సి వచ్చినప్పుడు తమలాంటివారే అయిన కొందరి ముందు దాసోహమంటూ దేహ మనశ్శక్తులను సమర్పించుకొనడంలోని వివేక శూన్యతను, అనైతికతను ప్రజలందరూ కొద్ది కొద్దిగా గ్రహిస్తుండగా వారిలో చాలామందిలో ఆ తెలివిడి మరింత సుస్పష్టంగా కలుగుతోంది. రాజ్యాధీశులకు అలౌకిక శక్తులుంటాయనే ప్రామాణికాల పట్ల ప్రజలకు విశ్వాసం సడలి అట్టి బంధనాల నుండి విముక్తులయ్యేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం వల్ల దివ్యశక్తి సంపన్నులమనిపించుకునే పాలకులే కాక అట్టి మూఢనమ్మకాల ముసుగులో ఆ కుహన దైవాంశ సంభూతుల ప్రాపకంలో వారి చుట్టూ వారికన్నా అధికమైన సంఖ్యలో ఇంకొందరు గుంపులుగా తయారయి పాలనా నిర్వహణ పేరుతో ప్రజలను పీడించుకు తిని మరింత స్వప్రయోజనం పొందారు. పాలకులను ఆవరించిన దైవశక్తులు కరిగిపోతున్నాయని గ్రహించిన ఈ రెండో బృందం వారు మూఢత్వంలో పాత నమ్మకానికి ఏ రకంగానూ తీసిపోనటువంటి కొత్త కల్పనలు చేసి ప్రజల నెత్తిమీదికి కొత్త పాలక గుంపులను సృష్టించి ప్రజాపీడన యథావిధిగా కొనసాగిస్తూ వచ్చారు. 4వ ప్రకరణం. బిడ్డలారా, మీ హృదయాలకు మార్గదర్శనం దేనివలన లభిస్తుందో ఎరుగుదురా? అనశ్వరమైన, శుష్కమైన కోర్కెలను, అపేక్షలను తృణీకరించండి. ఆనందము, జ్ఞానాల గురించిన వృధా ఆలోచనలను, నిస్సారమైన, కపటమైన వాంఛలను వదిలివెయ్యండి. వీనిని విసర్జించినప్పుడే మీరు ప్రేమించగలుగుతారు. ఇది శ్రీకృష్ణుని వాక్యము. స్వవినాశకులుగా తయారవకండి. మీ స్వస్వభావపు ఔన్నత్యాన్ని ఎరిగి జాగృతి కలిగియున్నచో దేని గురించి భయపడవలసిన అవసరం మీకుండదు. శ్రీకృష్ణుని వాక్యము. కాలదోషం పట్టిన, మరుగుపడిన మతాధారమైన సమర్థనల స్థానంలో కొత్తవి ఆవిర్భవించాయి. ఈ కొత్తవి కూడా అసమగ్రతలో పాతవాటికి తీసిపోనివే అయినా కొత్తదనం వల్ల జనబాహుళ్యానికి వాటి నిరుపయోగిత గురించి ఆట్టే తెలియదు. అదనంగా అధికారాన్ని అనుభవిస్తున్నవారు ఈ కొత్త సిద్ధాంతాలకు కలిగిస్తున్న విశేష ప్రాచుర్యం వలన వారి పీడితులకు కూడా అవే తమను ఉద్ధరిస్తాయనే భ్రమలు కల్పిస్తున్నారు. శాస్త్రీయత ముసుగులో ఈ కొత్త పాఠాంతరాలు చలామణి అవుతున్నాయి. కాని ఇంతకు ముందు మత విషయక శబ్దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో,
ఇప్పుడు ఈ శాస్త్రీయ శబ్దాన్ని కూడా వారు అలాగే అర్థం చేసుకుంటున్నారు. నాడు మత విషయక ముద్రపడిన వాటిని ప్రశ్నింప వీలు లేనివానిగా పరిగణించేవారు. ఇప్పుడా హక్కును శాస్త్రీయ ముద్ర దక్కించుకుంది. ఒకప్పుడు దేవుడు తప్ప మరే శక్తి లేదు కనుక ఆ దేవుని శక్తులను పొందిన పాలకులే వారి పాలితులను హింసింప అన్ని విధాలా అర్హులంటూ హింసను సమర్థించుకునేవారు. అదే ఇప్పుడు మనిషిని మనిషి పీడించి దోచుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారమే కాబట్టి ఆ సంప్రదాయం కొనసాగాల్సిందేనని శాస్త్రీయ కోణంలో తీర్మానించి సమర్థించుకుంటున్నారు. ప్రజలు వారి హేతువు వివేకము నిర్దేశించిన విధంగా కాక తరతరాలుగా ఎలా జీవించేవారో అలానే జీవించాలని నొక్కి వక్కాణించడం చారిత్రాత్మక న్యాయం అని శాస్త్ర విజ్ఞానం చెప్పుకుంటుంది. ఇంకా వృక్ష పక్షి మృగకీటక ప్రపంచంలో జీవన పోరాటం నిరంతరం ఉంటుందని, అందువల్ల శక్తిమంతులైన అర్హులు మాత్రమే మిగులుతారని, మనుషుల్లో కూడా అత్యున్నతమైన వివేచనా శక్తి ప్రేమించే హృదయం వారికి ఉన్నప్పటికీ మిగతా ప్రాణికోటిలాగే నిరంతర సంఘర్షణే వారి మనుగడకు కూడా మూలసూత్రమనేది రెండో శాస్త్రీయ సమర్థన. మూడవది అతి ముఖ్యమైనది, దురదృష్టవశాత్తు విశేష ప్రాచుర్యం పొందిన సమర్థన కొద్దిగా సవరించబడిన పాతకాలపు మతపరమైన మూఢ విశ్వాసమే. అది ప్రజా జీవితంలో అధికుల రక్షణకుగాను కొద్ది మందిని అణగద్రొక్కడం తప్పనిసరి అన్నది. అందుకని ప్రేమపైన విశ్వాసం మానవ సంబంధాలలో ఎంత బలీయంగా ఉన్నప్పటికీ బలప్రయోగం మాత్రం తప్పించుకొనలేనిది అని. ఎవరిని అణగద్రొక్కి హింసించాలో నిర్ణయించేందుకు కొందరే ఎందుకని అర్హులు, ఇతరులెందుకు కారు అన్న ప్రశ్నకు ఆ కొందరికే దైవశక్తులు అనుగ్రహించబడ్డాయి అని వెనకటి మతపరమైన భాష్యాలు సమాధానమిస్తూ ఉంటే, ఈ కొంగృత విజ్ఞాన శాస్త్రం హేతుబద్ధంగా ఆలోచించి ప్రవచించేది అందరూ ఒప్పుకున్న రాజ్యాంగ ప్రకారమే ఆ కొందరు ఎన్నుకోబడ్డారని, కనుక వారు కొంతమందిని వేరు చేసి అణగద్రొక్కి హింసించాలని నిర్ణయించారంటే అర్థం అది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జనాలందరి అభిప్రాయమే కాబట్టి ఆమోదయోగ్యమని. ఇవి పాలకుల అణిచివేతకు మద్దతుగా ఉన్న శాస్త్రీయ సమర్థనలు. అయితే అవి బలహీనమైనవే కాక ఎందుకు కొరగానివి. కాని అధికార పదవుల్లో ఉన్నవారికి అవి ఎంత అత్యవసరం అంటే, వారు దేవుని పేరు జోడించి మునుపు నమ్మిన ఊహాజనిత సిద్ధాంతాలంత గట్టిగానే వీనిని కూడా విశ్వసిస్తూ విస్తృతంగా ప్రాచుర్యం కూడా కల్పించారు. దురదృష్టవంతమైన జనబాహుళ్యం వీరి కాళ్ల కింద నలుగుతూనే తలెత్తి దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ ప్రచారార్భాటపు శాస్త్రీయ సత్యాలను చూసి కళ్ళు బైర్లు కమ్మగా, లోగడ వీటిని దైవదత్తమైన న్యాయసూత్రాలని భావించినట్లే ఇప్పుడు హేతుబద్ధత కలిగిన పరమసత్యాలుగా నమ్ముతోంది. ఈ విధంగా వారు నాడు తమను అన్ని విధాలుగా అణచివేసిన కఠిన హృదయులైన ప్రభువుల క్రింద ఉన్నట్లుగానే నేడు కూడా అంతకు ఎన్నో రెట్లు కాఠిన్యము సంఖ్యాబలము గల పాలకుల కింద అణిగిమణిగి బతుకుతున్నారు. 5వ ప్రకరణం. నేనెవరిని? మొదటిసారి కన్నులు తెరచి ప్రపంచాన్ని చూడడం నేర్చుకున్న నాటి నుంచి నీవు అన్వేషిస్తున్నప్పటికీ నీవు చూస్తున్న ప్రపంచపు దిగంతాలు నన్ను నీవు తెలుసుకోకుండా కప్పివేసిన నిత్య జీవ చైతన్యాన్ని. నీ హృదయంలో నిరంతరం ధ్యానిస్తూ నన్ను గురించిన స్పష్టమైన అవగాహన లేకున్నా నన్ను కోరే జన్మసిద్ధమైన అధికారం నీకున్నదని నువ్వు తప్పించే నీ హృదయాధీశ్వరుడిని. నీ ఆత్మలో వేల సంవత్సరాలుగా ప్రతిష్ఠితమై ఉన్నాను. కొన్నిసార్లు నీవు నన్ను గ్రహించకపోవట చూసి నిరాశ చెందుతాను కూడా. కొన్నిసార్లు తలనెత్తి కన్నులు తెరచి చేతులు చాచి నిన్ను మృదువుగానో నిశ్చలంగానో తీక్షణతతోనో పిలుస్తూ నిన్ను పుడమితో బంధించిన శృంఖల బంధనాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని కోరుతూ ఉంటాను. ఇది శ్రీకృష్ణుని వాక్యము. క్రైస్తవ సమాజంలో విషయాలు ఈ విధంగా నడిచాయి, నడుస్తున్నాయి. కాని బ్రాహ్మణ, బౌద్ధ, కన్ఫ్యూషియన్ మత ప్రపంచాల్లో మాత్రం ఈ కొత్త శాస్త్రీయ దృక్పథం వేళ్లూనుకోకూడదని, చైనీయులు, జపనీయులు మరియు హిందువులు తమ చుట్టూ జరుగు హింసను ప్రేరేపించే మతధార్మిక మోసాన్ని పూర్తిగా కనులు తెరచి గ్రహించి
మానవ స్వభావంలోని సహజ గుణమైనది ప్రాచ్యబోధకులు వేలాది సంవత్సరాలుగా అత్యంత పట్టుదలతో ఘోషిస్తున్నది అయిన ప్రేమధర్మాన్ని గుర్తించి దాని మార్గదర్శనంలో అభివృద్ధిని అందుతారని మనం ఆశించాము. కాని వాస్తవంలో ప్రాచ్య ప్రపంచం అదే శాస్త్రీయ మూఢ విశ్వాసాన్ని అంతకు ముందటి మతపరమైన దానికి ప్రత్యామ్నాయంగా స్వీకరించి దానిని ఇంకా బలోపేతం చేసుకుంటూ పోతోంది. మీ పత్రికలో మీరు దురాక్రమణకు వ్యతిరేకమైన ప్రతిఘటన న్యాయమే కాదు ఆవశ్యకం కూడా అంటూ ప్రతిఘటించక ఊరుకోవడం పరహితాన్ని స్వాభిమానాన్ని కూడా దెబ్బతీస్తుందనే సూత్రాన్ని ప్రముఖంగా ఉటంకిస్తూ తదనుగుణంగా మీ ప్రజల చర్యలు ఉండాలని సూచించారు. మానవాళిని సకల రుగ్మతల నుండి పరిరక్షించేది ప్రేమ ఒక్కటే, మరియు దానిలోనే మీ ప్రజలను బానిసత్వం నుంచి విముక్తుల్ని చేసే మార్గం కూడా ఉంది. ప్రాచీన కాలంలో మీ ప్రజలకు ప్రబల శక్తితోనూ అతి స్పష్టంగానూ ప్రేమతత్వమే జీవిత గమనానికి మూలాధారమని చెప్పారు. ప్రేమ మరియు బలప్రయోగంతో కూడిన ప్రతిఘటనల పరస్పర వైరుధ్యంలో ప్రేమ అనే భావనే సమూలంగా నాశనమవుతుంది. అటుపైన ఏముంది? 20వ శతాబ్దంలో సున్నిత హృదయులైన మీరు ధర్మాచరణ పరాయణులైన మీ ప్రజలకు వారి విశ్వాసాన్ని నిరాకరించి సత్య విరోధులు ముందు ధర్మశాస్త్రానికి తరువాత వైజ్ఞానిక శాస్త్రానికి కట్టుబానిసలైన మీ పాశ్చాత్య గురువులు బోధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వారు శ్లాఘించిన హింసా మార్గమే సరైనదని నమ్ముతూ వారి మూర్ఖపు సూచనలనే తలకెత్తుకుంటారు. మీ ప్రజలు దీటుగా ప్రతిఘటించకపోవడం వల్ల, బలాన్ని బలంతో ఎదుర్కోకపోవడం వల్లనే ఆంగ్లేయులు వారిని బానిసలుగా చేసి వారిని తమ ఆధిపత్యంలో ఉంచుకొన్నారని మీరంటున్నారు. కాని పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఆంగ్లేయులు వారిని బానిసలుగా చేశారంటే బలప్రయోగమే ప్రధానమైన సామాజిక న్యాయమని మీ వారు ఇప్పటివరకు నమ్మి ఇంకా నమ్ముతూ వస్తున్నారన్నమాట. ఆ సూత్రం ఆధారంగానే వారు చిన్న చిన్న రాజులకు మోకరిల్లారు. రాజుల తరఫున వారిలో వారు కొట్లాడుకున్నారు. యూరప్ వారితోనూ ఆంగ్లేయులతోనూ పోరాడారు. మరలా ఇప్పుడు అవే తరహా యుద్ధాలకు సిద్ధమవుతున్నారు. ఒక వ్యాపార సంస్థ 20 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని బానిసను చేసింది. మనస్థితి సరిగా ఉన్న ఎవరితో ఈ విషయం చెప్పినా అతనికి ఈ మాటల భావం అర్థం కాదు. లేకుంటే ఏమిటి? 30,000 మంది ఆట్టే బలసంపన్నులు కారు, పైగా బలహీనులు, సామాన్యులు. 20 కోట్ల మంది చురుకైనవారు, తెలివైనవారు, సమర్థులు, స్వేచ్ఛాభిలాషులు అయిన వారిని వశపరుచుకోవడమా? ఆ అంకెలు చెప్పడం లేదు ఈ బానిసత్వం ఆంగ్లేయులు రుద్దినది కాదని, భారతీయులే దానిని కొని తెచ్చుకున్నారని? ఆంగ్లేయులు తమను బానిసలుగా మార్చేశారని భారతీయులు వాపోవడం, తమ చుట్టూ ఉన్న మద్యం వ్యాపారులు తమను తాగుడుకు బానిసలు చేసేశారని తాగుబోతులు ఫిర్యాదు చేసినట్లుగా ఉంది. తాగుడు మానేయమని మీరు సలహా ఇవ్వండి. వారికది మానుకోలేని అలవాటైపోయిందని, ఆ మత్తే వారికి శక్తిదాయకమని వారంటారు. ఇటువంటిదే కదా లక్షల మంది వారి దేశం వారే లేక ఇతర దేశస్థులైన కొన్ని వేల లేక వందల మందికి లొంగిపోవడం కూడా. తమ దాస్యానికి హింసయే కారణమని భారతీయులు అనుకుంటే దానికి కారణం వారు మానవ సమాజంలో స్వభావ సిద్ధము నిత్య సత్యము అయి ఉన్న శాశ్వతమైన ప్రేమధర్మాన్ని విస్మరించి హింసను అవలంబించడం లేదా హింసాయుత పాలకుల పాలనలో తరతరాలుగా జీవించడమే. తన వద్ద ఉన్నదాని నెరుగక దానికోసమే అన్వేషించువాడు దీనుడు మూర్ఖుడు. నిజం, తనకు నేను అనుగ్రహించిన ప్రేమభావనను, అది ప్రసాదించే పరమానందమును ఎరుగనివాడు దీనుడు మూర్ఖుడే. ఇది శ్రీకృష్ణుని వాక్యం. తమ హృదయంలోనే ఉండి ఇప్పుడు తమకు వెల్లడి చేయబడినది, అన్ని విధాల హింసాత్మక ప్రతిఘటనలను నిరాకరించేది, అన్ని హింసాత్మక చర్యలకు దూరంగా ఉంచేది అయిన ప్రేమధర్మాన్ననుసరించి ప్రజలు జీవించడం ప్రారంభించిన అనతికాలంలోనే వారిని 100 మంది కాదు కదా, లక్షల మంది కూడా బానిసలుగా చేయలేరు. చెడు ఒనరించు వారిని ప్రతిఘటించవద్దు. ఇంకా పాలనా నిర్వహణలో గాని, న్యాయసభల్లో గాని, పన్ను వసూళ్లలో గాని, అన్నింటికీ పైన సైనిక విభాగంలో గాని
హింసాపూర్వక విధానాలను వదిలిపెడితే ప్రపంచంలోని ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేయలేరు. 6వ ప్రకరణం. భవబంధ శృంఖలలచే బద్ధులై నిరంతరం స్వేచ్ఛ కోసం ప్రయాసభరిత అన్వేషణ చేయువారా, మీ అన్వేషణను కేవలం ప్రేమ కొరకే సాగించండి. ప్రేమ తనకు తానుగా శాంతి స్వరూపము, అనిర్వచనీయమైన సంతృప్తి నొసగేది. నేను అట్టి పరిపూర్ణ తృప్తి లభించు దివ్యక్షేత్రమునకు మిమ్ము నడిపించు మార్గదర్శకుడను. ఇది శ్రీకృష్ణుని వాక్యము. ప్రస్తుతం ప్రాక్ పశ్చిమ దేశాల ప్రజలు అనుభవిస్తున్నది ప్రతి వ్యక్తి బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి యవ్వనానికి మారే దశలో అనుభవించే పరిణామాల వంటిదే. తనను అంతవరకు నడిపించిన తన జీవితంలోని ఒక దశ తనను వదిలిపెట్టగా, తన నూతన వయోదశకు తగినట్టి మార్గనిర్దేశనం అందుబాటులో లేకపోవడంతో అతడు దిక్కుతోచని స్థితిలో జీవితపు కష్టాల నుండి, అజ్ఞత నుండి తన మనస్సును మళ్లించేందుకు వివిధ రకాలైన కాలక్షేపాలను, వృత్తులను, బాధ్యతలను, వ్యాకులతలను, వ్యసనాలను సృష్టించుకుంటాడు. ఇటువంటి పరిస్థితి చాలా కాలం పాటే కొనసాగవచ్చు. జీవితంలోని ఒక దశ నుండి వేరొక దానికి పరిణామం చెందువానికి తాను అంతవరకు గడిపిన దశాదిశాలేని ఉద్రేకభరితమైన ఉబుసుపోకలు నిరర్ధకమైనవన్న గ్రహింపు ఒకనాటికి వస్తుంది. అయితే తన ప్రస్తుత దశకు పూర్వం లభించిన మార్గనిర్దేశనానికి అతీతంగా అతడిప్పుడు ఎదిగిపోవడం చేత ఇకపై ఏ నిర్దేశనం తనకంత అవసరం లేదని ఎండుటాకులా గాలివాటాన్ని అనుసరించి పోకుండా ప్రతి దశలోనూ తన వయసుకు తగినట్లుగా తనకు తానే ఒక మార్గాన్ని రూపొందించుకొని తదనుగుణంగా తదుపరి దశల్లోకి ప్రయాణం కొనసాగించాలి. ఇదే రకమైన దశ ఒక జాతి పెరుగుదల, అభివృద్ధుల్లో కూడా వస్తుంది. అటువంటిదే ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే 1908లో వచ్చిందని కాదుగాని, మానవాళి హృదయాల్లోని భావ సంఘర్షణ ఒక తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరుకుందని. ఒకవైపు ప్రేమ యొక్క దయాపూర్ణానుగ్రహం గురించిన జ్ఞాన చైతన్యం, మరోవైపు మన కళ్ళెదటి జీవన మార్గం శతాబ్దాలుగా సృష్టించిన శూన్య, వ్యాకుల, అశాంతిభరిత వాతావరణాల మధ్య ప్రేమతత్వానికి, హింసామార్గానికి జరిగే నిరంతర పోరాటం. ఈ సంఘర్షణను ఎదుర్కొనాల్సిందే. మరియు అంతిమంగా తెలియబడు సత్యం ఇక ఏమాత్రం అభిలషణీయం కాని విధంగా తయారైన హింసామార్గానికి మింగుడు పడకపోవచ్చు. కాని పూర్వ ధీరోదాత్తుల హృదయాలలో నిరంతరం జ్వలించిన పరమ సత్యానికి మాత్రం అత్యంత అనుకూలంగానే ఉంటుంది. అదే మనిషి సహజ స్వభావానికి అనుగుణమైనది ప్రేమభావన మాత్రమే అనేది. కాని మానవులు ఈ పరమసత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేది తమకున్న అన్ని మత వైజ్ఞానిక మూఢ విశ్వాసాలు మరియు శతాబ్దాలుగా సత్యాన్ని పక్కదారి పట్టించి మరుగుపరచేందుకు చేసిన సైద్ధాంతిక కల్పనల నుండి విముక్తి నందినప్పుడే. మునిగిపోతున్న పడవను రక్షించడానికి దాని మీది అధిక బరువును అది ఎప్పుడో ఒకప్పుడు పనికి వచ్చేదైనా సరే సముద్రంలోకి తోసేసి అలా పడవ భారాన్ని తగ్గించాలి. మానవాళి నుండి వారి బాగు గురించిన సత్యాన్ని మరుగుపరిచే శాస్త్రీయత ముసుగులోని మూఢ విశ్వాసాలను కూడా అలాగే వదిలించుకోవాలి. మనుష్యులు ఆ సత్యాన్ని తమ చిన్నతనంలో వలె అస్పష్టంగా కాక, అలాగే దరిమిలా వారి వైజ్ఞానిక బోధకులు వారి ముందుంచిన విధంగా ఏకపక్షపు వక్రీకరించబడినదిగానూ కాక, తమ సర్వోన్నత పరమ సత్యంగా దానిని గ్రహించి దానిని మరుగుపరచు కృత్రిమ మత శాస్త్రీయ మూఢ విశ్వాసాల మాయను తొలగించి అతి స్పష్టమైన దానిని తెలుసుకొనుట అత్యావశ్యకం. అదిన్ని ఇప్పటి కాలపు ప్రజలు అలవాటు పడిపోయినట్లు అసంపూర్ణమైన పిరికి ప్రయత్నంతో కాక, అన్ని మత నూతన వైజ్ఞానిక అంధవిశ్వాసాల సమూల ప్రక్షాళనే లక్ష్యంగా సాగాలి. ప్రజలు తమను తాము అన్ని పరమాత్మ స్వరూపాల, వాని అవతారాలపైని నమ్మకాల నుంచి, స్వర్గ నరకాల, పునర్జన్మలు, పునరుత్థానాల నమ్మకాల నుంచి, ప్రపంచపు వ్యవహారాల్లో దేవతలు జోక్యం చేసుకుంటారనే నమ్మకం నుంచి, ఇంకా ముఖ్యంగా అన్ని మత గ్రంథాలలో ప్రశ్నింప వీలులేని ప్రామాణికత గురించిన నమ్మకం గురించి, మరియు విజ్ఞాన శాస్త్రంలో అతి చిన్న పరమాణువుల, అణువుల, గొప్ప గొప్ప సుదూర ప్రపంచాల, వాటి భ్రమణాల, మూలస్థానాల గురించిన, అలాగే
అమోఘమని భావించబడుతూ ఇప్పటి మానవజాతి మనుగడను నిర్దేశిస్తున్న చారిత్రక ఆర్థిక సూత్రాల పోరాటము మనుగడ మొదలైన వాటి గురించి, మెదడును జ్ఞాపకాలను నింపుకొన్న నిరుపయోగ పరిజ్ఞానాన్నుంచి, ఇంకా చరిత్రలు, మానవ పరిణామ శాస్త్రాలు, బ్యాక్టీరియా అధ్యయనాలు, న్యాయ మీమాంసలు, జగత్సృష్టి వివరణ శాస్త్రాల వంటి హానికారక, తెలివిని మొద్దుపరచే విషయ భాండాగార పరిజ్ఞానాన్నుండి విముక్తులైనప్పుడు, మనిషికి సహజ సిద్ధమై అందరికీ అందుబాటులో అత్యంత సులభతరమై అన్ని ప్రశ్నలకు, కలవరపాటులకు సమాధానమైన ప్రేమభావన అతి స్పష్టంగా గోచరించి ఆచరణ సాధ్యమవుతుంది. 7వ ప్రకరణం. బిడ్డలారా, మీ కాళ్ల ముందున్న పుష్పాలను చూడండి, వాటిని కాలితో త్రొక్కకండి. మీ అంతరాత్మలోనున్న ప్రేమభావనను గుర్తించండి, దానిని ఎన్నడూ విడనాడకండి. శ్రీకృష్ణుని వాక్యము. అందరు మానవుల బుద్ధి కౌశలానికి అతీతంగా పరమోత్కృష్టమైన హేతుబద్ధమైన జ్ఞానమున్నది. అది అతి చేరువలోనూ అతి దూరముగానూ ఉన్నది. అన్ని లోకాలలోనూ వ్యాపిస్తూనే అదే సమయంలో వాటన్నిటికంటే అనంత దూర తీరాలలో ఉంటుంది. అన్ని ప్రాణులు పరమోత్కృష్టమైన విశ్వచైతన్యాన్ని తమలో కలిగియుంటారను సత్యాన్ని గ్రహించినవాడు ఏ ప్రాణి పట్ల ద్వేషభావం కలిగి ఉండడు. ఎవరికైతే అందరి ఆరాధ్య దైవాలు ఒకే విధంగా అత్యున్నతులు మరియు సమానులో, వారి హృదయంలో ఎటువంటి భ్రాంతికి గాని ఖేదానికి గాని చోటుండదు. అజ్ఞానులై మతపరమైన కర్మలను ఆచరించుటకే ప్రాధాన్యమిచ్చువారు తీవ్ర వేదనను పొందుతారు. కాని ప్రాపంచిక కార్య విముఖులై గమ్యం లేని నిరుపయోగ ధ్యానాన్ని అవలంబించువారు ఇంకా ఎక్కువ అంధకారంలో మ్రగ్గుతుంటారు. ఇది ఉపనిషద్వాక్యము. అవును, మన కాలంలో మనిషి తనకు తాను సృష్టించుకుని అతి తీవ్రస్థాయిలో పేరుకుంటున్న ఉత్పాతాల నుండి తనను తాను రక్షించుకునేందుకు ఈ బాదరబందీనంతటినీ వదిలించుకోవాల్సిందే. ఒక భారతీయుడు ఆంగ్లేయ పాలన నుండి విముక్తిని కోరుకుంటున్నా, మరెవరైనా తనను పీడించే తన జాతివాడైనా పరాయివాడైనా వానితో పోరాడుతున్నా, అది ఒక నీగ్రో ఉత్తర అమెరికన్ల నుండి లేక పర్షియన్లు, రష్యన్లు, టర్కులు వారి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గాని, లేక ఏ మనిషైనా తన మరియు తన చుట్టూ ఉన్నవారి శ్రేయస్సును కాంక్షించినప్పుడైనా వారెవరికీ మన మతబోధకుల ఉపదేశాల, వాటి వ్యాఖ్యానాల అవసరం లేదు. అదేవిధంగా అనవసరమైనవి, చాలా మటుకు హానికారకమైనవి అయిన అసంఖ్యాక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు కూడా. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో తటస్థమైనదేదీ లేదు, ఉపయోగపడనిదేదైనా హానికరమే. భారతీయులకు గాని, ఆంగ్లేయులకు గాని, ఫ్రెంచ్ వారికి గాని, జర్మన్ వారికి గాని, రష్యా వారికి గాని కావలసినది రాజ్యాంగాలు, విప్లవాలు, పరిషత్తులు, సమావేశాలు, ఇంకా సముద్రం అడుగున అంతరిక్షంలోనూ పోయే క్లిష్టతతో రూపొందించిన ఆవిష్కరణలు గాని, శక్తివంతమైన పేలుడు పదార్థాలు గాని, లేక ధనికుల, పాలకుల సౌకర్యార్థం సృష్టించుకున్న కొత్త కొత్త సృజనలు గాని, అలాగే లెక్కలేనన్ని విజ్ఞాన శాస్త్ర విభాగాలతోటి కొత్త కొత్త పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు కాని, పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న పత్రాలు, పుస్తకాలు గాని, గ్రామఫోన్లు, సినిమాటోగ్రాఫులు గాని, పిల్లతనపు ఎక్కువ భాగం తప్పుదారి పట్టి కళ అనే పేరుతో వేసే వెర్రితలలు గాని అవసరం లేదు. అవసరమైనది ఒక్కటే, ప్రతి ఆత్మలోనూ ఉండి ఏ మత శాస్త్రీయ మౌఢ్యాల ప్రభావం పడనిది, అతి సరళము, స్పష్టము అయిన సత్యం గురించిన జ్ఞానం. మన జీవితానికంతకు పనికొచ్చేది, ప్రతి ఒక్క మానవునిలోనే కాక మానవాళికంతకు అత్యున్నతమైన ఆనందోత్సాహాలను కలిగించే ఒకే ఒక న్యాయసూత్రమైన ప్రేమభావన. దాని అపూర్వ దర్శనం నుంచి మీ దృష్టిని ఆటంకపరిచే పర్వత సమానమైన విపరీతంగా పెరిగిపోయిన మౌఢ్యాలను మీ బుద్ధి నుంచి నిర్మూలించితే, తన మీద తిష్ట వేసుకున్న భారీకాయపు కపట సిద్ధాంతాల మధ్య నుంచి ఆ అత్యున్నత పరమసత్యం ఆవిష్కృతమవుతుంది. అది సంశయరహితము, శాశ్వతము అయి అన్ని గొప్ప మతాల్లోనూ ఒకే విధంగా ప్రవచించబడి మనిషి హృదయంలో నిగూఢమై ఉన్న పరమసత్యం.
సమయం ఆసన్నమైనప్పుడు అది స్వయం ప్రకటితమై ప్రపంచవ్యాప్తంగా అందరూ దానిని గుర్తించి ఆమోదిస్తారు. తద్వారా అంతవరకు దానిని అడ్డగించిన మౌఢ్యం, మూర్ఖత్వం మాయమై వాటితో పాటే ఇప్పుడు మానవాళిని బాధిస్తున్న చెడు, కల్మషం కొట్టుకుపోతాయి. బిడ్డలారా, మేఘావృతమైన కనులతో పైకి చూస్తే మీ కనుల ముందు ప్రేమానందాలతో పరిపూర్ణమైన, జ్ఞాన నిర్మితమైన, హేతుపూర్వక అద్భుత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మీరు ప్రేమభావనతో మీరేమేమి చెయ్యగలరో, ప్రేమ మిమ్ములను ఎలా అనుగ్రహించుతుందో, అది మీ నుంచి ఏమి కోరుకుంటుందో కూడా స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఇది శ్రీకృష్ణుని వాక్యము. ఇట్లు యస్నయా పోల్యానా, డిసెంబర్ 14, 1908.